రాష్ట్రంలో ప్రభుత్వ భూసేకరణ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. జనవరి 8న ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ రైతులు ఆశ్రయించిన కేసులో హైకోర్టులో తుది విచారణ పెండింగ్ లో ఉండగానే క్షేత్రస్థాయిలో బుల్డోజర్లు పంపడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రభుత్వ చర్యలు పూర్తిగా న్యాయ విరుద్ధమని, రైతులను బెదిరించి భూములు లాక్కుంటుందని వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎం మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ సేకరణ ప్రక్రియలో నిబంధనలు ఎలా తొంగలో తొక్కారో ఆయన లీగల్ పాయింట్లతో సహా మీడియా ముందు ఎండగట్టారు. కొద్దిపాటి భూమిని దానిపైన ఆధారపడుతున్న కుటుంబాలను అదే భూమిలో పంట పండించుకొని తమ పిల్లలు చదివించుకుంటున్న భూమిని లాక్కోవడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. పంట సాగులో ఉండగానే చూసాం, నిన్న జొన్న తోటలు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి. అవి సాగులో ఉండగానే బుల్డోజర్లను పెట్టి, వందల మందిని పోలీసులను పెట్టి రైతులను ఈడ్ చేసి వాటిని ధ్వంసం చేస్తుంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎంత భయంకరంగా ఉన్నాయో నిన్న మనం చూసాం. ఒకసారి ఆ వీడియోలు మరోసారి చూద్దాం. ఈ చర్య జరిగినప్పుడు కనీసం రైతులకు ముందుగా పూర్తి వివరాలు చెప్పలే. రేపు మేము మీ భూమిలో రోడ్లు వేస్తున్నామని చెప్పలే. అవార్డు కాపీలు ఇవ్వలే. ఏ భూమి ఎంత ధరకు నిర్ణయించారో చెప్పలే. పంటలకు ఎంత పరిహారం ఇస్తారో కూడా చెప్పలే. రైతులను కోర్టులను ఆశ్రయిస్తారేమనే ఉద్దేశంతో వర్కింగ్ డేస్ లో కాకుండా శని ఆదివారాలను ఎంచుకొని శనివారం మొదలుపెట్టి ఇప్పటికే అక్కడ రోడ్లు కంప్లీట్ చేస్తున్న పరిస్థితి, పోలీసు బలగాలను ఉపయోగించుకొని. ఇది పక్కా వ్యూహంతోనే చేశారు, శని ఆదివారాలను ఎంచుకోవడం. కాబట్టి ఇది చట్టబద్ధమైన భూసేకరణ లేక వీకెండ్ చూసుకొని ప్రభుత్వం చేసిన భూ కబ్జానా అనేది మనం చూసుకోవాలి. ఇంకొక తమాషా విషయం ఏమంటే, అసలు చాలా సీరియస్ గా ఉన్న విషయం, ఈ భూసేకరణకు సంబంధించి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. 2026 జనవరి 8న జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత రైతుల అభ్యంతరాలను తిరస్కరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, అలాగే జూన్ 3న జారీ చేసిన 19(1) ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 19(1) నోటిఫికేషన్, జూన్ 6 ఇచ్చిన అవార్డు విచారణ నోటీసులను, వీటన్నిటినీ రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ప్రధానంగా 3 కారణాలు చెప్పారు. దాంట్లో సెక్షన్ 11 నోటిఫికేషన్ కి పరిపాలనా అనుమతి లేదని చెప్పి, అలాగే దానికంటే ముందు సర్వే జరగాల సెక్షన్ 12 ప్రకారం, ల్యాండ్ అక్విజిషన్ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఈ భూ సమీకరణ సందర్భంగా, ల్యాండ్ అక్విజిషన్ సందర్భంగా ముందస్తు సర్వే చేయాలా. అదేవిధంగా సెక్షన్ 26 ప్రకారం